సాయిరెడ్డి స్థానంలో రాజ్యసభకు వెళ్లేదెవరు? ఏపీలో వైసీపీ మాజీ నేత సాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభకు ఉప ఎన్నిక జరుగుతోంది. ఇప్పటికే ఇందుకోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీలో కూటమి ఈ సీటు ఏకగ్రీవంగా గెలుచుకోనుంది. కాగా ఈ స్థానం బీజేపీ కోరడంతో టీడీపీ జనసేన అంగీకరించాయి. బీజేపీ నుంచి ఇద్దరి పేర్లు ప్రముఖంగా రేసులోకొచ్చాయి. తాజాగా సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చల వేళ రాజ్యసభకు ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపైన తుది నిర్ణయానికొచ్చారు. ఏపీ నుంచి సాయిరెడ్డి స్థానంలో తమిళనాడు బీజేపీ నేత అన్నామలైను రాజ్యసభకు పంపాలని బీజేపీ దాదాపు నిర్ణయించింది. అదే సమయంలో అనూహ్యంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేత మందకృష్ణ మాదిగ పేరు చివరి నిమిషంలో పరిశీలనకొచ్చింది. వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ నుంచి తాజాగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగను బీజేపీ నుంచి రాజ్యసభకు సాయిరెడ్డి స్థానంలో ఏపీ నుంచి ఎంపిక చేయాలనే ప్రతిపాదన తెరమీదకొచ్చింది. దీంతో అన్నామలై, మందకృష్ణ మాదిగలో ఒకరికి ఈ స్థానం దక్కే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆ సమయంలో ఏపీ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానం తమ పార్టీ అభ్యర్థిగా అన్నామలై పేరు పైన ప్రధానంగా చర్చ జరిగింది. అదే సమయంలో అన్నామలైతో పాటుగా మందకృష్ణ మాదిగ గురించి ప్రస్తావనకొచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూటమి రాజకీయ సమీకరణాల్లో భాగంగా మందకృష్ణ మాదిగకి ఇవ్వడంపైన చంద్రబాబు అభిప్రాయాన్ని అమిత్ షా కోరినట్లు సమాచారం. బీజేపీ ఈ సీటు తీసుకోవడంతో ప్రస్తుతానికి అన్నామలై వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఈసారి సీటు విషయంలో మందకృష్ణ మాదిగకు అవకాశమివ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఏపీ నుంచి అన్నామలై ఎంట్రీ వెనుక భారీ వ్యూహం కనిపిస్తోంది. ఇక అన్నామలై కేంద్ర మంత్రి అవడం దాదాపు ఖాయమైంది. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్నికలను బీజేపీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్కడ అన్నాడీఎంకేతో పొత్తు ఖాయం చేసుకుంది. ఈ పొత్తు వేళ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యత నుంచి అన్నామలైను తప్పించారు. పొత్తు ప్రకటన వేళ పార్టీ ముఖ్య నేత అమిత్ షా తాము జాతీయ స్థాయిలో అన్నామలై సేవలు వినియోగించుకుంటామని ప్రకటించారు. అన్నామలైకి ఇవ్వడం ద్వారా ఏపీ, తెలంగాణలోనూ రానున్న రోజుల్లో పార్టీకి మేలు చేస్తుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పవన్ సనాతన ధర్మం పేరుతో ఏపీలో కొత్త సమీకరణాలకు తెరతీశారు. ఇప్పుడు అన్నామలై సైతం ఏపీ నుంచే ఎంపీగా ఉంటే బీజేపీ భవిష్యత్ వ్యూహాలు పక్కాగా అమలు చేయవచ్చని చెబుతున్నారు. దీంతో అన్నామలైను ఏపీ నుంచి రాజ్యసభకు పంపడం ద్వారా కొత్త రాజకీయం మొదలు కానుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.